చిన్న ఊరిలో అర్జున్ అనే 12 ఏళ్ల కుర్రాడు ఉండేవాడు. వాడికి డ్రాయింగ్ అంటే పిచ్చి. ఊళ్ళో వాళ్లంతా గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ చెమటలు కక్కిస్తుంటే మనోడు మాత్రం చెట్టు కింద కూర్చొని వాళ్ల ఫన్నీ ఫేస్లను పేపర్ మీద స్కెచ్ వేస్తూ నవ్వుకునేవాడు. ఒకరోజు స్కూల్ నుంచి వస్తుంటే ఒక పాత స్టేషనరీ షాప్ కనిపించింది. అక్కడ మాయా పెన్ స్పెషల్ సేల్ అని ఒక బోర్డుంది. లోపలికి వెళితే ఒక ముసలితాత కళ్లద్దాలు సవరించుకుంటూ, బాబూ, ఈ పెన్తో గీస్తే బొమ్మలు ప్రాణం పోసుకుంటాయి, కానీ జాగ్రత్త, మంచి పనులకే వాడాలి. హోంవర్క్ చేయమని దీనితో రోబోలను గీశావో అవే నిన్ను స్కూలుకి తరిమి కొడతాయి అని నవ్వుతూ చెప్పాడు. అర్జున్ సంతోషంగా ఆ పెన్ కొనేశాడు. ఇంటికి రాగానే టెస్టింగ్ కోసం తన బుక్లో ఒక చిన్న పిట్టను గీశాడు. ఆశ్చర్యంగా ఆ పిట్ట పేపర్లోంచి పుర్రున ఎగిరిపోయి వాళ్లమ్మ వంటగదిలో దాచిపెట్టిన మిక్స్చర్ అంతా తినేయడం మొదలుపెట్టింది. భయపడిపోయి వెంటనే ఒక పప్పీని గీశాడు. అది బయటకొచ్చి అర్జున్ మ్యాథ్స్ బుక్ని ముక్కలు ముక్కలుగా చింపేసింది. మ్యాథ్స్ బుక్ పోయినందుకు అర్జున్కి లోపల భలే ఆనందంగా అనిపించింది. మొదటి రోజులు భలే సరదాగా గడిచాయి. కాని మరుసటి రోజు క్లాస్లో రాము అనే కుర్రాడు అర్జున్ వేసిన బొమ్మను చూసి, ఇదేంట్రా, కోతికి మేకప్ వేసినట్లు ఉంది అని అందరి ముందు ఎగతాళి చేశాడు. అర్జున్కి విపరీతమైన కోపం వచ్చేసింది. ఇంటికి వచ్చి కసితో ఒక పెద్ద డ్రాగన్ని గీశాడు. పేపర్లోంచి జూమ్మని బయటకొచ్చిన డ్రాగన్ ఊరిమీద పడి వీరంగం వేయడం మొదలుపెట్టింది. కాకపోతే అది మనుషుల్నేమీ చేయలేదు. ఊళ్ళో ఉన్న పానీపూరీ బండ్లన్నీ ఆక్రమించుకుని పానీపూరీలు మొత్తం తినేస్తూ కారం ఎక్కువై మంటలు కక్కుతోంది. అర్జున్కి భయం వేసింది. అయ్యో, నా కోపం వల్ల ఊళ్ళో పానీపూరీ కరువు వచ్చేలా ఉందే అనుకున్నాడు. ఆ డ్రాగన్ని ఆపడానికి ఒక బ్రహ్మాస్త్రంలాంటి బొమ్మ గీశాడు. అదే వాళ్ల స్కూల్ పీటీ మాస్టర్. చేతిలో లావుపాటి బెత్తంతో ప్రాణం పోసుకున్న పీటీ మాస్టర్ డ్రాగన్ దగ్గరికి వెళ్ళి, ఏయ్ స్టాండర్టీస్, అటెన్షన్, పిన్ డ్రాప్ సైలెన్స్ అని గట్టిగా అరిచేసరికి ఆ భయంకరమైన డ్రాగన్ భయపడిపోయి సైలెంట్గా 2 చేతులు కట్టుకొని గుడ్ బాయ్లా నిలబడిపోయింది. అప్పుడు అర్జున్ మెల్లగా వెళ్ళి తన రబ్బర్తో ఆ డ్రాగన్ని ఎరేస్ చేసేశాడు. బతుకు జీవుడా అనుకొని పానీపూరీ వాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. కళ్లను పానీపూరీలు లాగేసుకునే కోపానికి వాడకూడదు, అందరి సంతోషానికి వాడాలి అని అర్జున్కి అప్పుడే జ్ఞానోదయం అయ్యింది. తరువాత ఆ పెన్తో ఊరి మధ్యలో ఒక పెద్ద మర్రి చెట్టును గీశాడు. ఇప్పుడు ఊరి జనాలు అందరూ ఆ చెట్టు కింద చల్లగా కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు. అర్జున్ మాత్రం ఆ మాయా పెన్ని ఎక్కడ వాళ్లమ్మ చూసి దీనితో ఇల్లు తుడిచే చీపురు గీసివ్వు అంటుందోనని బీరువాలో దాచిపెట్టుకున్నాడు.